హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ తెలంగాణ స్టైల్ అప్పాలు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 పచ్చిమిర్చి, 5 కరివేపాకు రెబ్బలు, గుప్పెడు కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొని కచ్చా పక్కాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1.5 kg బియ్యం పిండి తీసుకున్నానండి. దానికోసం 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని 1 అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అలా నానబెట్టి ఉంచుకున్న పప్పుని పిండిలో యాడ్ చేసుకొని 1 గుప్పెడు పల్లీలను కూడా డ్రై రోస్ట్ చేసి 2 ముక్కలుగా చేసుకొని పిండిలో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారంని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసి ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి ముద్దలా రావాలండి. అప్పుడే అప్పాలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి. అప్పుడే అప్పాలు చాలా బాగా కుదురుతాయి. ఇలా పిండినంతా సాఫ్ట్గా తలుపుకొని ఒక మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వైట్ క్లాత్ కింద పరుచుకొని పూరీ ప్రెషర్ తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పూరీలాగా చిన్నగా ఒత్తుకొని ఆ వైట్ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మిగతా పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అప్పాలను తీసుకొని వేడి వేడి నూనెలో వేసుకొని కాల్చుకోవాలి. అప్పాలని ప్లేట్తోనే వేయాలండి. చేతితో అస్సలు వేయకూడదు. చేతితో వేస్తే విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని గోధుమ రంగు వచ్చేలా వరకు కాల్చుకోవాలి. ఇలా గోధుమ రంగులోకి రాగానే ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ అప్పాలు రెడీ. ఇవి చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీగా, క్రిస్పీగా, సూపర్గా ఉంటాయి. నాకైతే చాలా బాగా కుదిరాయి. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel. Thank you for watching. Bye bye.